ఈ చాప్టర్ స్టార్టింగ్ లో హుసైన్ టెంపుల్ ని చూపిస్తారు అండ్ దాంట్లో మాంగ్స్ అండ్ ఈనై పికల్ తినడాన్ని చూపిస్తారు అండ్ దాన్ని తెచ్చింది ఈనయ్యే అండ్ దాన్ని తిన్న అందరికి విపరీతంగా నచ్చేస్తుంది. ఇంకా మయూ ప్రతి సంవత్సరం మీరు తెచ్చే ఈ పికల్స్ భలే ఉంటాయి, నేను దీన్ని తినడానికి చాలా ఎదురు చూస్తుంటాను అండ్ మీరు చెప్పిండే స్టైల్లో తింటే ఇవి ఇంకా రిచ్ గా ఉంటాయి, మీ పికల్స్ తిన్న తర్వాత మిగతావంతా వేస్ట్ అనిపిస్తుంది అని చెప్తాడు. కానీ ఏగాన్ అయితే వీడు విపరీతంగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఇంకా మయూ అలానే పోగొడుతూ మీరు ఇవి చేసే విధానం కూడా భలే ఉంటుంది, మీ పొలంలోనే ఈ కూరగాయలన్నిటి పెంచి సంవత్సరం మొత్తం కష్టపడ్డా వాటన్నిటిని అమ్ముకోకుండా మాకోసరమని ఇక్కడికి తెచ్చి ఇస్తున్నారు, మీ శిష్యులంటే మీకు ఎంత ప్రేమో అర్థమవుతుంది, మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము అని చెప్తాడు. మిగతా వాళ్ళు కూడా హా అవునని అంటారు. ఇంకా ఏగాన్ అయితే బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నారు అని అనుకుంటాడు. తర్వాత మీ ఫుడ్ ఎలా ఉందో మీరేం చెప్పలేదేంటి ఇన్షువిన్ మాస్టర్ అని అడుగుతాడు. దానికి ఇన్షువిన్ సాల్ట్ ఎక్కువగా ఉందని అనేసరికి ఆ మియామోటోతో ఫైట్ చేసిన తర్వాత మీరు తేడాగా బిహేవ్ చేస్తున్నారు, ఇంకెలానే ఉంటే నాకు తెలిసి మీరు సెకండ్ జనరేషన్ మాస్టర్ గా కొనసాగలేరు, ఈవెన్ ఇప్పుడు కూడా మీరు వర్తి కాదనిపిస్తుంది అని చెప్తాడు. దానికి ఏగాన్ మాటలు జాగ్రత్త మీయి అని చెప్పి ఇలాగానే చాలా మంది ఇక్కడ ఇన్షువిన్ ని సెకండ్ జనరేషన్ మాస్టర్ గా ఒప్పుకోలేకపోతున్నారు, ఎందుకంటే మీ అందరికంటే యంగ్ గా ఉండే ఒక అతను హయ్యర్ పొజిషన్ కి చేరుకోవడం వల్ల ఉండొచ్చు. ఇంకా అదంతా పక్కన పెడితే ముసాషితో ఫైట్ చేయడం ఆషామాషి ఏమీ కాదు, కానీ మీరు గెలిచారు అండ్ దాని ఇంపాక్ట్ మీ పైన ఇంకా ఉన్నట్లుంది అని అనుకుంటాడు. దీన్ని ఈనై కూడా నోటీస్ చేస్తాడు అండ్ తర్వాత రూఫ్ టాప్ పైకి ఎక్కి ముసాషితో ఫైట్ చేస్తుంటే విషయాల్ని గుర్తు తెచ్చుకుంటూ నీతో ఫైట్ చేస్తున్నప్పుడు నా బాడీలో ఉండే మొత్తం రక్తం రాంగ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నట్లుగా అనిపించింది అంటే నువ్వు ఓడిపోను అన్న ప్రతిసారి నాకు ఊపు వచ్చేది అని అనుకుంటాడు. అండ్ తర్వాత కాసేపటికి బోర్ కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లోపలేమో మిగతా మంక్స్ అండ్ మియోయి ఇన్షువిన్ కథ ఇంకా అయిపోయింది. ఓ పెద్ద ఫైట్ జరిగిన తర్వాత చాలా మంది ఫైటర్ స్పిరిట్ ని కోల్పోవడం మనం గమనించాము, ఎందుకంటే ఆ ఫైట్ లోనే వాళ్ళు మొత్తం ఇంట్రెస్ట్ పెట్టి ఫైట్ చేసింటారు అండ్ మిగతా వేవి వాళ్ళకి కిక్ ఇవ్వవు. సో అందువల్ల ఇన్షువిన్ ఇంకా అస్సలు తన స్పిరిట్ ని తిరిగి పొందలేడు. కనీసం మాస్టర్ వినయ్ ముందు యాక్టింగ్ చేసింటే అన్న బాగుండు, అలా కూడా చేయలేదు. ఇంకా మియోయి నెక్స్ట్ హుసైన్ మాస్టర్ మీరే అని చెప్తారు. దానికి మియోయి అవును ఇంతకు ముందే ఇలా జరుగుండాల్సిందే అని చెప్తాడు. ఇంకా తర్వాత మిగతా మాంక్స్ అంతా ముసాషి ఫైట్ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని మాట్లాడుకుంటుంటారు. కొంతమంది మాంక్స్ ఆ ముసాషి కాసుగా మౌంటైన్స్ లో ఉంటున్నాడంట అండ్ అక్కడ చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అండ్ అతన్ని ట్రైన్ చేస్తుంది ఎవరో కాదు మాస్టర్ ఈనయ్యే అని మాట్లాడుకుంటుండగా సడన్ గా ఇన్షువిన్ లోపలికి వచ్చి ఓ అవునా అలాగా అని చెప్పేసరికి అక్కడ ఉండే వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడు ఒక మాంక్ అయితే స్పియర్ ని తిపోతాడు, కానీ ఇన్షువిన్ సడన్ గా మాంక్ పైన అటాక్ చేస్తాడు అండ్ వెంటనే మిగతా మాంక్స్ అంతా పిచ్చిగాని బట్టిందా అని అరుస్తారు. దానికి ఇన్షువిన్ స్పియర్ తో ఆన్సర్ చేస్తాడు అండ్ ఇంకా అలానే మిగతా మంక్స్ ని కూడా చితక్కొడుతూ ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో నాకు తెలియదులే గానీ ముసాషి అయితే నాతో ఫైట్ చేయాలనుకుంటున్నాడు, నాకు కూడా అదే కావాలి అని చెప్తుండగా సడన్ గా ఒక మాంక్ స్పియర్ తో పొడబోతాడు. కాకపోతే ఇన్షువిన్ స్పియర్ ని వాడి హై జంప్ చేసి దాని నుంచి ఎస్కేప్ అయిపోయి ఆ మాంక్ మొహం పైన తంతాడు అండ్ అప్పుడే మియోయి పిచ్చనా కొడక అటాక్ చేయబోతాడు. కాకపోతే ఇన్షువిన్ దాన్ని ఈజీగా బ్లాక్ చేసి నువ్వు చాలా స్లోగా ఉన్నావు అని చెప్పి మియోయి పైన కూడా అటాక్ చేసేసి ఎవరన్నా నా కోసం ఇంక్ స్టోన్ బ్రష్ అండ్ పేపర్ అండి అని చెప్తాడు అండ్ కాసేపటి తర్వాత తన స్పియర్ ని పట్టుకొని స్టైల్ గా నిల్చుంటాడు అండ్ ఇన్షువిన్ స్పిరిట్ అయితే ఏ మాత్రం తగ్గలేదు. ఇంకోవైపు మాస్టర్ ఈయన నేను వస్తున్నా ముసాషి అని ఇన్షువిన్ రాసిండే మెసేజ్ ని చదువుతాడు అండ్ ముసాషి కూడా నేను వెయిటింగ్ అన్నట్లుగా చెప్తాడు. ఇంకా ముసాషి బుద్ధా స్టాచ్యూ ని కారు చేస్తూ ఇన్షువిన్ రేపు రాబోతున్నాడు అనుకుంటుండగా సడన్ గా తనకి ఇన్షువిన్ చేతిలో చనిపోయినట్లుగా ఒక విజువల్ కనిపిస్తుంది అండ్ అది కూడా చాలా దారుణంగా ఉంటుంది. సో ఓకే ఇంకా తను నార్మల్ అయిన తర్వాత తన పని మొదలు పెడతాడు, కానీ అప్పుడే సడన్ గా అట్మాస్ఫియర్ లో కాస్త చేంజెస్ వస్తాయి, లైక్ ఏదో తుఫాన్ వస్తున్నట్లుగా. అయినా కానీ ముసాషి తన స్వాడ్ ని తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడానికి స్టార్ట్ చేస్తాడు అండ్ తనకి ఎప్పుడు చూసినా ఇన్షువిన్ ఆలోచనలే గుర్తొస్తాయి. ఈవెన్ చెట్లో చూసినా కూడా ఇన్షువిన్ ఫేసే కనిపిస్తుంటుంది. సో తన ఫేస్ ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో అక్కడంతా వుడెన్ స్వాడ్ తో అటాక్ చేస్తుంటాడు, కానీ సడన్ గా స్పియర్ అటాక్ ని బ్లాక్ చేసి ముసాషిని ఇన్షువిన్ పొడి చేసినట్లుగా అనిపిస్తుంది. ఇంకా అలానే డిస్టర్బింగ్ విజువల్స్ కనిపిస్తున్నా కానీ ఆ వర్షంలో అలానే నడుచుకుంటూ వెళ్తుంటాడు అండ్ మొత్తం చీకటిగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే తనకి తోడేలు కనిపిస్తుంది. దాన్ని చూస్తూ ఈ రోజు నీకు ఫుడ్ ఏం లేదు అని చెప్పి అయినా కానీ ఆ తోడేలు అక్కడే ఉంటుంది. సో దాన్ని ముసాషి చూస్తూ సీజన్స్ బై సీజన్స్ ట్రైనింగ్ పెంచుకుంటూ వచ్చారు, అయినా కానీ పెద్దగా ప్రయోజనం ఏమీ లేనట్లుగా అనిపిస్తుంది. అయినా ఇంతకీ ఈ కొండల ప్రాంతాల్లో ఒంటరిగా గడిపి కూడా ఏంటి ప్రయోజనం, జస్ట్ ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసరమా అని ఆ తోడలు అడుగుతుంది. దానికి ముసాషి నేను గ్రేట్ హుసైన్ మాస్టర్ ఈనయ్తో ట్రైనింగ్ తీసుకున్నాను, నేను ఇంప్రూవ్ అయ్యా అని చెప్తాడు. దానికి ఆ తోడేలు ఆ మాస్టర్ ఈనయ్ ముసలోడైపోయాడు, అతనికి ఇన్షువిన్ కి అస్సలు కంపారిజనే లేదు అని చెప్తుంది. దానికి ముసాషి దాంట్లో నిజం లేదు అని చెప్తాడు. దానికి ఆ తోడేలు అలా అయితే ఓ 2-3 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే ఎవరన్నా మాస్టర్ అయిపోవచ్చు కదా అని చెప్పేసరికి ముసాషికి కూడా నిజమే అన్నట్లుగా అనిపించి వుడెన్ స్వాడ్ ని గట్టిగా పట్టుకొని ఆ వర్షంలో అలానే నిల్చొని ఉంటాడు. ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. ఆ వర్షం తనలో ఉండే బాధని వ్యక్తపరుస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది అండ్ గాలి కూడా విపరీతంగా వీస్తుంటుంది. ఇంకా అప్పుడే తను ఒక డిసిషన్ తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అదేంటంటే ఇక్కడే ప్రొద్దున దాకా ఉండాల్సిన అవసరం లేదు, నేనే ఫస్ట్ అటాక్ చేస్తా, ఆపోనెంట్ నేను ఇప్పుడు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. సో ఇన్షువిన్ రెడీగా ఉండు, ఫైట్ మొదలవబోతుంది అనుకుంటాడు. ఇంకోవైపు ఇన్షువిన్ మెడిటేట్ చేయడానికి ట్రై చేస్తూ నేను ఒక పిల్లర్ లాగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, అస్సలు నిద్రపోలేకపోతున్నాను అని అనుకుంటాడు. అంటే ఇంకా కాసేపటికే ముసాషి ఇక్కడికి వచ్చేసి ఇన్షువిన్
ఇన్షువిన్ రా నేను వచ్చేసా అని గట్టిగా అరుస్తుండడాన్ని ఇన్షువిన్ కూడా విని బయటికి నడుచుకుంటూ వస్తూ ముసాషి సీరియస్ గా ఉండడాన్ని గమనిస్తాడు. అండ్ ఇంకా ముసాషి ఆ బురదలోనే నడుచుకుంటూ వెళ్తూ నేను వస్తున్నా అని చెప్పి ఇన్షువిన్ ని తలుచుకుంటూ అలానే ఆ బురదలో కష్టపడి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అండ్ అప్పుడే లైట్నింగ్ వస్తుంది. అండ్ ముసాషి ఏమో వాళ్ళ నాన్న మునిసాయిని తలుచుకుంటాడు. అండ్ వాళ్ళ నాన్న కూడా ముసాషి ముందు ప్రత్యక్షమయ్యి నువ్వేంటి టాకేసో ఇంత దారుణంగా ఉన్నావు, కనీసం 1% కూడా ఇంప్రూవ్ కాలేకపోయావా అని అంటాడు. ఇంకా ముసాషికి అయితే ఏంటి మా నాన్న ఇక్కడ ఉన్నాడు ఏంటి అని షాక్ అవుతాడు. ఇంకా అప్పుడు మునిసాయి నువ్వు గెలవలేవన్న విషయం నీకు తెలుసు, అందుకనే ఇలా సర్ప్రైజ్ గా అటాక్ చేయడానికి వచ్చావు, కానీ సడన్ గా కూడా అటాక్ చేయలేకపోతున్నావు, అంత భయమా, నువ్వేమీ ఇంకా మారలేదా, ఇంతలా భయపడుతూ ద్రోహానికి మొగ్గు చూపుతావా, ఇన్షువిన్ తో ఫైట్ చేయలేక భయపడి పారిపోయావు, అండ్ ఇప్పుడు చూస్తే సర్ప్రైజ్ అటాక్ చేయడానికి సిద్ధం అవుతున్నావు, సిగ్గులేదా, నా పైన ఇంతకు ముందు ఇలానే అటాక్ చేయడానికి చూసావు, అప్పటి నుంచి నువ్వు ఇంకా మారనే లేదు అని అంటాడు. ఇంకా ముసాషి ఏమో నేను ఇంప్రూవ్ అవుతూ వస్తున్నా, నేను ఇన్విన్సిబుల్ అవుతా అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే ముసాషి పైన అటాక్ చేస్తాడు, కానీ ముసాషికి అయితే ఏమీ కాదు. ఇంకా ముసాషి ఏమో ఇది గ్యారంటీగా కలయి ఉండాలి అని అనుకుంటాడు. ఇంకా మునిసాయి ఏమో నువ్వు ఇంత వీక్ గా ఉన్నావు అయినా గానీ స్ట్రాంగ్ గా ఉన్నట్లు ఎందుకు బిల్డప్ ఇచ్చుకుంటావు అని అంటాడు. ఇంకా ముసాషి తన స్వాడ్ ని అటాకింగ్ పొజిషన్ లో పట్టుకొని నేను చాలా స్ట్రాంగ్, నా గోల్ కి రీచ్ అయ్యే దారిలో ఉన్న మధ్యలో ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు అని అనుకోని నేను చాలా స్ట్రాంగ్, నిన్ను నా దారిలో అస్సలు రానివ్వను అని చెప్పి మునిసాయి పైన అటాక్ చేసేసరికి మునిసాయి అయితే మాయమైపోతాడు. ఇంకా ముసాషి ఏమో అదే పొజిషన్ లో నిల్చొని ఉండగా మునిసాయి మళ్ళీ అపియర్ అయ్యి నువ్వు తొందరలోనే చస్తావు అని చెప్పి మాయమైపోతాడు. ఇంకా వర్షం కూడా ఆగిపోతుంది. ఇంకా తర్వాత ముసాషి అడవిలోకి వెళ్ళి తన బాడీని క్లీన్ చేసుకుంటూ ఈ స్టామ్ ని చూస్తే నాకు సెకిగాహారా బ్యాటలే గుర్తొస్తాయి, అయినా ఇంతకీ ఆ మాటహాచి ఏం చేస్తున్నాడో ఏంటో, కనీసం అతనైనా ఫేమస్ అయి ఉంటాడేమో అని అనుకుని అక్కడ షేవింగ్ చేసుకుని ఒక చెట్టు కింద కూర్చొని ఆల్మోస్ట్ మార్నింగ్ కాబోతుంది. మాటహాచి నేను చాలా రోజులు బ్రతికి పేరును సాధిస్తానని నాకైతే అస్సలు నమ్మకం లేదు అని అంటాడు. అండ్ తనకి ఓట్స్ పదే గుర్తొస్తుంటుంది, తను నవ్వేది, తను ఏడ్చేది, తను బొంగమూత పెట్టేది, ముసాషిని చూసేది, సో అలా ఓట్స్ ని తలుచుకుంటూ నేనైతే అస్సలు చావను అని అనుకుంటాడు. అండ్ ఆ రాత్రి ముసాషి బుద్ధ స్టాచ్యూని చేయడానికి చూస్తాడు. మనోడి హిడెన్ టాలెంట్ ఇదే అనమాట. అండ్ ఈ బుద్ధ స్టాచ్యూవే నెక్స్ట్ డే మనోడు చేసే ఫైట్ ఈ ఫోర్ షాడోయింగ్ లాంటిది. అండ్ ఈసారి తను బుద్ధ స్టాచ్యూని సరిగ్గా చేయలేదు, మోస్ట్లీ రాబోయే ఫైట్ గురించి తలుచుకుంటున్నాడేమో. సో యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సియా, లవ్ యూ 1000 times.